అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా కీలకమైన ఒక ప్రశ్న గురించి విశ్లేషణ చేయబోతున్నాం. అదేంటంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ మన ఉద్యోగాలను తీసేస్తుందా లేక వాటి రూపురేఖలనే మార్చేస్తుందా? పదండి, ఈ విషయంలో లోతుగా వెళ్ళి అసలు నిజమేంటో తెలుసుకుందాం. నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో టెక్నాలజీ గురించి, మన భవిష్యత్ గురించి మాట్లాడుకున్నప్పుడు మనలో చాలామంది మదిలో మెదిలే అతి పెద్ద ప్రశ్న, ఒక రకమైన భయం ఇదే కదా, నా ఉద్యోగం ఉంటుందా పోతుందా అని. మరి ఈ భయం వెనుక ఉన్న వాస్తవాలేంటో ఇప్పుడు చూద్దాం. సరే, ముందుగా ఈ ఆందోళన వెనుక ఉన్న అసలు కారణాలు, ఆ సంఖ్యలు ఏంటో చూస్తేగాని మనకు పూర్తి చిత్రం అర్థం కాదు. అవి నిజంగా మనం భయపడాల్సినంత తీవ్రంగా ఉన్నాయా? వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకారం 2027 నాటికి ఆటోమేషన్ మరియు ఏఐ వల్ల సుమారుగా 85 మిలియన్ ఉద్యోగాలు, అంటే 8.5 కోట్ల ఉద్యోగాలు కనుమరుగయ్యే ప్రమాదముంది. ఇది వినడానికి చాలా పెద్ద సంఖ్య, నిజంగా ఆందోళన కలిగించే విషయమే. మరి ఏ ఉద్యోగాలకు ఈ రిస్కు ఎక్కువగా ఉంది? సింపుల్గా చెప్పాలంటే, రోజూ ఒకే పనిని మళ్లీ మళ్లీ చేసేవి అన్నమాట. ఉదాహరణకు డేటా ఎంట్రీ, బేసిక్ కాల్ సెంటర్ సపోర్ట్, చిన్న చిన్న అకౌంటింగ్ పనులు, ఇలాంటి ఖచ్చితమైన రూల్స్ ప్రకారం నడిచే పనులను ఏఐ చాలా సులభంగా చేసేస్తుంది. అయితే ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. టెక్నాలజీ వల్ల జాబ్ మార్కెట్లో ఇలాంటి పెనుమార్పు రావడం ఇదేమీ మొదటిసారి కాదు. చరిత్ర చూస్తే మనకు కొన్ని ఆసక్తికరమైన విషయాలు అర్థమవుతాయి. ఒకసారి 90లకు వెళ్దాం. అప్పుడు పర్సనల్ కంప్యూటర్లు కొత్తగా వచ్చాయి. అప్పుడు కూడా అందరూ ఇలాగే భయపడ్డారు, అయ్యో ఉద్యోగాలు పోతాయేమో అని. కాని ఏమైంది? ఉద్యోగాలు పోలేదు, వాటి స్వరూపం మారింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఐటీ సపోర్ట్, డిజిటల్ మార్కెటింగ్, ఇలాంటి పూర్తిగా కొత్త పరిశ్రమలు పుట్టుకొచ్చాయి. చూసారా? ఇప్పటిదాకా మనం నాణేనికి ఒకవైపే చూశాం. ఇప్పుడు అసలు కథలోకి వెళ్దాం. అదే డేటాలో మనకు ఆశ కలిగించే మరో కోణం కూడా ఉంది. అదే వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిపోర్ట్ ప్రకారం ఏఐ వల్ల 85 మిలియన్ ఉద్యోగాలు పోతే ఏకంగా 97 మిలియన్ కొత్త ఉద్యోగాలు వస్తాయని అంచనా. అవును, విన్నది కరెక్టే. పోయేవాటికంటే వచ్చేవే ఎక్కువ. అంటే నికరంగా చూస్తే ఇది ఉద్యోగ నష్టం కాదు, ఉద్యోగాల వృద్ధి. సో మనమిక్కడ అర్థం చేసుకోవాల్సిన అసలైన పదం ఏంటంటే జాబ్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే ఉద్యోగాలు అంతరించిపోవట్లేదు, వాటి స్వరూపం మారుతోంది. టెక్నాలజీ కొన్ని పాత పనులను తీసేసి వాటి స్థానంలో కొత్త పాత్రలను, కొత్త బాధ్యతలను మన ముందుకు తెస్తోంది. సరే, ఈ జాబ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటున్నాం కదా, మరి ఆ కొత్త జాబ్ ల్యాండ్స్కేప్ ఎలా ఉండబోతోంది? అంటే ఏ ఉద్యోగాలకు ప్రమాదం ఉంది, ఏవి సేఫ్, కొత్తగా వచ్చే అవకాశాలేంటి, వాటి గురించి ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ టేబుల్ని ఓసారి గమనించండి. ఒకవైపు డేటా ఎంట్రీ, బేసిక్ టెలికాలర్ లాంటి పనులు ఎట్ రిస్క్ కేటగిరీలో ఉన్నాయి. మరోవైపు చూడండి, డాక్టర్లు, నర్సులు, క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉన్నవాళ్లు, బిజినెస్ స్ట్రాటజిస్టులు, వీళ్ల ఉద్యోగాలు చాలా సెక్యూర్. ఇక మూడో కాలం చాలా ఇంట్రెస్టింగ్, న్యూ ఆపర్చునిటీస్, ప్రాంప్ట్ ఇంజనీర్స్, ఏఐ ప్రాజెక్ట్ మేనేజర్స్, ఏఐ ఎథిక్స్ ఆఫీసర్స్. కొన్ని సంవత్సరాల క్రితం ఇలాంటి ఉద్యోగాలు ఉంటాయని మనం ఊహించలేదు కూడా. అసలు కొన్ని ఉద్యోగాలు ఎందుకు అంత సేఫ్గా ఉన్నాయి? ఎందుకంటే వాటికి కొన్ని స్పెషల్ స్కిల్స్ కావాలి. సానుభూతి, మనుషులతో కనెక్ట్ అవ్వడం లాంటివి. ఉదాహరణకి నర్సులు, టీచర్లు. అలాగే చాలా కాంప్లెక్స్గా, స్ట్రాటజిక్గా ఆలోచించడం, బిజినెస్ లీడర్స్ లాగా. ఇంకా హై లెవెల్ క్రియేటివిటీ, ఆర్టిస్టులు, డైరెక్టర్లు. ఇవన్నీ మనుషులకే సొంతమైన నైపుణ్యాలు. ప్రస్తుతానికి ఏఐ వీటిని రీప్లేస్ చేయలేదు. ఓకే, ఇప్పటివరకు మనం చాలా విషయాలు చర్చించుకున్నాం. ఇప్పుడు ఈ మొత్తం విశ్లేషణలో అత్యంత కీలకమైన పాయింట్కొస్తున్నాం. భవిష్యత్తు జాబ్ మార్కెట్కి ఇదొక గోల్డెన్ రూల్ అని చెప్పొచ్చు. ఈ వాక్యాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఏఐ మిమ్మల్ని భర్తీ చేయదు, ఏఐని ఉపయోగించే ఒక వ్యక్తి మిమ్మల్ని భర్తీ చేస్తాడు. మళ్ళీ చెప్తున్నాను, ఏఐ మిమ్మల్ని రీప్లేస్ చేయదు, కానీ ఏఐ వాడే వ్యక్తి మిమ్మల్ని రీప్లేస్ చేయగలడు. అంటే ఏంటి? ఏఐ అనేది ఒక ఆయుధం లాంటిది. దాన్ని వాడటం తెలిసినవాడికే గెలుపు. ఈ గోల్డెన్ రూల్ని ఒక చిన్న ఉదాహరణతో అర్థం చేసుకుందాం. 2 గ్రాఫిక్ డిజైనర్లు ఉన్నారు. ఒకరు డిజైనర్ ఏ పాత పద్ధతిలో పనిచేస్తూ 1 గంటలో ఒక మార్కెటింగ్ గ్రాఫిక్ తయారుచేశారు. ఇంకొకరు డిజైనర్ బి ఏఐ టూల్స్ వాడి అదే పనిని కేవలం 10 నిమిషాల్లో పూర్తి చేశారు. ఏఐతో కాన్సెప్ట్స్ జనరేట్ చేసి బెస్ట్ ఆప్షన్ని ఫైనల్ చేశారు. ఇప్పుడు మీరే చెప్పండి, నెక్స్ట్ ప్రాజెక్ట్కి ఆ కంపెనీ ఎవరిని తీసుకుంటుంది?
ఎవరైతే తక్కువ టైంలో ఎక్కువ ఎఫిషియెంట్గా పనిచేస్తారో వాళ్లనే కదా. పోటీతత్వం అంటే ఇదే. మరి ఈ కొత్త ప్రపంచంలో మనం ముందుకెళ్లాలంటే ఏం చెయ్యాలి? ఒక 4 స్టెప్సున్నాయి. 1. మీరు చేసే పనిలో రిపీట్ అయ్యే టాస్క్లేవో గుర్తించండి. 2. ఆ పనులను ఆటోమేట్ చేసే ఏఐ టూల్స్ ఏమున్నాయో తెలుసుకోండి. 3. క్రియేటివిటీ, స్ట్రాటజీ, ఎంపథీ ఇలాంటి మనుషులకు మాత్రమే సాధ్యమయ్యే స్కిల్స్ పెంచుకోవడం మీద ఫోకస్ పెట్టండి. ఇక 4వది, అన్నిటికన్నా ముఖ్యమైనది, ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి. సో చివరగా చెప్పొచ్చేదేంటంటే, అసలు ప్రశ్న ఏఐ మన ఉద్యోగాలను తీసేస్తుందా అని కాదు. అది జరగదు. ఏఐ అనేది ఒక శక్తివంతమైన టూల్ అంతే. అసలైన ప్రశ్న మనం దానిని ఎలా ఉపయోగించుకోబోతున్నాం అనేది. ఈ విషయంపై మనమందరం ఆలోచించాలి.